We were looking last time at Matthew chapter 4. As I said, the very first thing that Jesus commanded, or Jesus taught rather, మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొట్టమొదటి విషయం అది, మొట్టమొదటి ఆజ్ఞ. the very first thing that Jesus taught after his being anointed with the Holy Spirit was that we cannot live if we don't receive the words that God speaks. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, దేవుని నోట నుండి వచ్చే మాట మనం విననట్లయితే మనం జీవించలేము. We can't fulfill and satisfy God's heart, fulfill God's purpose and satisfy God's heart if we merely serve him. మనం ఏదో కేవలం ఆయన సేవించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేము, దేవుని యొక్క హృదయాన్ని సంతృప్తి పరచలేము. A lot of Christians find a satisfaction in saying, well, I'm doing this for the Lord, I'm doing that for the Lord. అనేక మంది క్రైస్తవులు నేను ప్రభు కోసం అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని సంతృప్తి పడుతూ ఉంటారు. I'm running an orphanage, I'm running a Bible school. నేను ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాను, నేను బైబిల్ స్కూల్ నడుపుతున్నాను. And I'm helping people, I'm giving money to these people who are in need, and నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను. I'm going here and doing that, and they're always thinking of what they're doing for the Lord. నేను అక్కడికి వెళ్ళి అది చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తున్నానని వాళ్ళు ఎప్పుడు ప్రభు కోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని గురించే చూస్తూ ఉంటారు. That's good. I wouldn't despise that. We need to serve the Lord till he comes. అది మంచిదే, దాన్ని నేను తృణీకరించట్లేదు. ప్రభువు మరలా వచ్చే వరకు కూడా మనం ఆయన్ని సేవిస్తూ ఉండాలి. It says in 1 Corinthians 15 and verse 58, be steadfast, unmovable, always abounding in the work of the Lord. ఎందుకంటే మొదటి కొరింథీ 15:58 ఈ విధంగా చెప్పబడింది, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. I want to do that till the end of my life or till Christ comes. నా జీవితం చివరి వరకు మరలా ప్రభు వచ్చే వరకు కూడా నేను ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాను. In the work of the Lord, I never want to stop serving the Lord. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నేను ఆసక్తి కలిగి ఉంటాను. ప్రభువుని సేవించడం నేను ఎప్పుడు ఆపివేయను. So I'm not despising that. దాన్ని నేనేమి తృణీకరించట్లేదు. I believe we must serve, but I'd say more important than service. మనము ప్రభువుని సేవించాలి, దాన్ని నేను నమ్ముతాను. కానీ ప్రభువుని సేవించడం కంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే is receiving the word of God. Man shall not live by serving God దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించటం, వినటం alone, but by every word that proceeds out of the mouth of God. మనుషుడు దేవుణ్ణి సేవించటం వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన వినుట ద్వారా. And a classic example of this, and this, remember, this is the first spoken words of Jesus. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మీరు గుర్తుంచుకోండి, ఇవి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొట్టమొదటి మాటలు after his anointing. So it must be very significant. ఆయన అభిషేకించబడిన తర్వాత, కాబట్టి ఇవెంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. All that Jesus taught, here's the very first thing that he taught. యేసు బోధించినదంతా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యేసు బోధించిన మొట్టమొదటి మాటలు, The very first thing, learn to receive the word of God continuously every day. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను వినాలి, స్వీకరించాలి. The scriptures must come alive to you every day. ప్రతిరోజు లేఖనాల్లో నుండి నీవు జీవాన్ని పొందాలి. In the early days, people didn't have a Bible like we have today. ప్రారంభ దినాల్లో ప్రజలకు మనం ఇప్పుడు బైబిల్ కలిగి ఉన్నట్లుగా వాళ్ళు బైబిల్ కలిగి లేరు. We are so privileged to have the Bible, and then of course you must read the Bible every day if you're going to receive God's word every day. మనము బైబిల్ని కలిగి ఉండటం అనేది అది ఎంతో ధన్యత, ఆధిక్యత. కాబట్టి నువ్వు బైబిల్ని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ప్రతిరోజు బైబిల్ని చదవాలి, దేవుని యొక్క మాటను స్వీకరించాలి. But in the early days when they didn't have a Bible, they could still receive the Holy Spirit reminding them of what they heard from the apostles. కానీ ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు. వాళ్ళు ఏదైతే అపోస్తలులు చెప్పినప్పుడు విన్నారో దాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. Or a Christian who doesn't have a Bible, who is imprisoned for his faith and sitting in a prison, can still లేక బైబిల్ తన దగ్గర లేని క్రైస్తవుడిని మనం చూసినట్లయితే తన విశ్వాసం కోసం జైల్లో వేయబడిన ఒక క్రైస్తవుడు కూడా receive God's word every day even though he doesn't have a Bible open in front of him.
ఆ చెరసాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వినొచ్చు. అతని ముందు బైబిల్ తెరచి లేనప్పటికీ. because he's read it in the days when he was not in prison. ఎందుకంటే ఆయన జైల్లో వేయబడక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు కాబట్టి. And that's why it's so important to read and meditate on God's word. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Because in our moment of need, God through the Holy Spirit will give us that particular word that will be the solution to our problem. ఎందుకంటే మనం అవసరంలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు ఏదైతే అవసరమో ఆ సమస్యకు ఏదైతే పరిష్కారం ఉందో సరి అయిన వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. And that will be the answer to our need. మన అవసరానికి అది పరిష్కారంగా ఉంటుంది. And that will be the promise that we can claim. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం లాగా అది ఉంటుంది. This is illustrated in a story that we read in Luke chapter 10 and verse 38 to 42. ఒక సంఘటన ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో ఇది చెప్పబడింది. There we read about Jesus entering the house of Mary and Martha. ఇక్కడ మనం చూస్తాము మరియా మార్తల ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశిస్తూ ఉన్నారు. And there we read that a woman named Martha, Luke chapter 10, verse 38. లూకాసు వార్త 10వ అధ్యాయం 38లో మనం చూస్తాం అక్కడ మార్తా అనబడే ఒక స్త్రీ ఉంది. A woman named Martha received him into the house, welcomed him. లూకాసు వార్త 10:38లో మనం చూసినట్లయితే మార్తా అను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనింది. And she had a sister called Mary, ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉంది, who sat at Jesus' feet listening to his word. Now remember, connect this with what we read earlier. Man shall not live by food alone, but by every word that proceeds from God's mouth. Here are the two options. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు అని మనం ఇంతకు ముందు చదివిన దీన్ని పోల్చి చూసినట్లయితే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. Food, is that important? Yes, it is. ఆహారం ప్రాముఖ్యమైనదా? అవును. But what's more important is receiving the word that proceeds from God's mouth. కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను వినటం. And you see this illustrated so vividly here in these two sisters. ఈ ఇద్దరు సహోదరుల విషయంలో ఇది ఎంతో స్పష్టంగా వివరించబడింది. Martha was distracted with preparing food. మార్తా ఆహారం సిద్ధపరుస్తూ ఎంతో తొందరపడుతూ ఉంది. For whom? Not for herself. ఎవరి కోసం? తన కోసం కాదు. She was very, very unselfish. ఆమె ఎంతో నిస్వార్థంగా ఉంది. Do you know how much labor it takes to cook food for 13 hungry men? 13 మంది ఆకలిగొని ఉన్న పురుషులకు భోజనం చేయటం ఎంత కష్టమో మీకు తెలుసా? Jesus and his 12 disciples? యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. And here she was slogging away in the kitchen, working hard, not for herself, but for the Lord. ఆమె అక్కడ ఎంతో కష్టపడి వంటగదిలో పనిచేస్తూ ఉంది. తన గురించి కాదు, ప్రభు గురించి మాత్రమే. Spending her money, going to the market, getting things to prepare food for the Lord. తన డబ్బుని ఖర్చు పెడుతూ ఉంది, మార్కెట్కి వెళ్ళి అన్ని కొనుక్కొని వస్తూ ఉంది ప్రభువు కోసం ఆహారం సిద్ధపరచడానికి. Spending time, money, energy, sacrificing to do work for the Lord. తన సమయాన్ని, డబ్బును, శక్తిని ఖర్చు పెడుతూ ప్రభువు కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంది. Now maybe you're like that. Maybe you're sacrificing time, money, energy, doing so many things for the Lord here and there. Good. బహుశా నీవు కూడా అలానే ఉండుండొచ్చు. నీవు కూడా నీ సమయాన్ని, డబ్బుని, నీ శక్తిని ప్రభు కోసం ఖర్చు పెడుతూ ప్రభువుకి త్యాగం చేస్తూ ఉండొచ్చు. మంచిది అది. And you would think, like Martha would think, well, when I've done all this and I come before the Lord, he's going to say, well done, good and faithful servant, you've done a great job. But that's not what she hears. మార్తా అనుకున్నట్లు నీవు కూడా అనుకోవచ్చు, ఇవన్నీ చేసి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అంటాడేమో నువ్వు అనుకోవచ్చు. When she comes to Jesus
Inwardly, when she was cooking all that food, she was getting irritated with her sister Mary. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఆమె అంతరంగంలో ఆమె తన వంటగదిలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన సహోదరి అయిన మరియ మీద ఆమె ఎన్నో ఫిర్యాదులు కలిగి ఉంది. And whenever a person is not at rest in his heart, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయంలో విశ్రాంతిని కలిగి ఉండడో it means something is wrong. దాని అర్థం ఏంటంటే ఏదో ఒక తప్పు జరుగుతుంది అని. She was not at rest. She was wondering why Mary is not coming and helping me. ఆమె విశ్రాంతిలో లేదు. ఆమె అనుకుంటుంది మరియ వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా, ఎందుకు రావట్లేదు అని అనుకుంటుంది. And Jesus rebukes her and says, Martha, food is not the most important thing. యేసుక్రీస్తు ప్రభువారు మార్తాను గద్దిస్తూ ఉన్నారు. మార్తా మార్తా, భోజనం అనేది అతి ప్రాముఖ్యమైనదేమీ కాదు. To hear my word is far more important, and that's what Mary has chosen. Luke 10:42. నా మాటలు వినటం అనేది భోజనం కంటే కూడా ఎంతో ఎంతో ప్రాముఖ్యమైంది. మరియ దాన్నే ఏర్పరచుకుంది. లూకాసు వార్త 10:42. That will not be taken away from her. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. Do you see there? Man shall not live by food alone. What did Jesus want here? మనుష్యుడు కేవలం ఆహారం ద్వారానే జీవించడు. దీన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారా? ఏంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? All that service, what does Jesus want from you? ఇక్కడ యేసు ప్రభు కావాల్సింది ఏంటి? నువ్వు చేసే సేవ. నీ దగ్గర నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు? Service is good. సేవ చేయటం మంచిదే. We read later on that Mary served Jesus by pouring out a perfume at his feet. But ఆ తర్వాత మనం చూస్తాము మరియ తన అత్తల బుడ్డిని యేసుక్రీస్తు ప్రభు పాదములకు కోసినట్లుగా చూస్తాం. the first most important thing was to receive the word of God. So this is what Jesus taught. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొద్ద నుండి మాటలను స్వీకరించటం, వినటం. అదే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా బోధించారు. So let's learn this lesson first of all. One thing is needful, not 25 things. కాబట్టి మొట్టమొదటిగా దీన్ని మనం నేర్చుకుందాం. అవసరమైనది ఒక్కటే, 25 విషయాలు కాదు. Luke 10:42. To sit at Jesus' feet every day, to have that attitude all the time. లూకా 10:42. యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర ప్రతిరోజు కూర్చొని ఎల్లప్పుడూ మనం అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. To receive what he has to say to us personally. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని స్వీకరించటం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, పరలోకమందున్న మా తండ్రి, help us to recognize this one thing that you said was needful. ఓ ప్రభా, అవసరమైనది ఒక్కటే అని మీరు చెప్పారు ప్రభా. దాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. For each of us to hear your word మాలో ఉన్న ప్రతి ఒక్కరము మీ మాట వినటానికి, and to obey it. దానికి విధేయత చూపించటానికి. In Jesus' name, amen. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.